హే గైస్, సో ఈరోజు రివర్ బోట్ కాన్సెప్ట్ అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆల్సో ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్ ఈజీగా చెప్తాను. సో ఇప్పుడు రిలేటివ్ మోషన్లో ఒక టాపిక్ కదా రివర్ బోట్. సో రివర్ బోట్లో నార్మల్గా 2 కేసెస్ ఉంటాయి. ఏంటది? రివర్ బోట్ విత్ మోషన్ ఆఫ్ రివర్ బోట్. మోషన్ ఆఫ్ రివర్ బోట్ విత్ కరెంట్. సో విత్ కరెంట్ అంటే అలలతో ఉన్నప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది, అదే ఎలా కనిపిస్తుంది అంటే మనకి ఇది బోట్ అంటే ఇలా ఉంటుంది కదా పాత్. మనకి విత్ కరెంట్ ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది మనకి పాత్ అనేది. సో తర్వాత వితౌట్ కరెంట్. సో వితౌట్ కరెంట్ అయినప్పుడు ఇలా మనకి ఇలాగ కనిపిస్తుంది అలా లేనప్పుడు. ఓకే, ఇది తర్వాత నార్మల్గా టర్మ్స్. సో ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ వాటర్. వెలాసిటీ ఆఫ్ వాటర్ అంటే తెలుసు కదా, VW. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ బోట్ అయితే VB. ఇది. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో మనం ఎలా రాస్తాం? వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అన్నట్టు మైనస్ ఇది కదా రాస్తాము. సో వెలాసిటీ ఆఫ్ వాటర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కానీ వెలాసిటీ ఆఫ్ గ్రౌండ్కి ఎటువంటి వెలాసిటీ ఉండదు కాబట్టి 0. సో అప్పుడు ఏమొస్తుంది మనకి? వెలాసిటీ ఆఫ్ వాటరే వస్తుంది. ఎప్పుడు విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ చేసినప్పుడు మనకి వెలాసిటీ ఆఫ్ వాటరే వస్తుంది. అండ్ ఆల్సో సేమ్ ఇన్ ద కేస్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ కూడా ఇదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. ఓకే, ఇది వెలాసిటీ ఆఫ్ వాటర్ ఇలాగ ఉంటాయి కదా, ఇది ఇలా. ఇదేంటి? D. సో D అంటే విడ్త్ ఆఫ్ ద రివర్ అనమాట. ఒకసారి కాన్సెప్ట్ మామూలుగా లెసన్ వింటారు కదా, లెసన్ విన్న తర్వాత ఒక్కసారి వీడియో చూస్తే ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు దీంట్లో కేసెస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ కేస్ 1. సో కేస్ 1లో ఏంటంటే ఫస్ట్ బోట్ అనేది ఎలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వాటర్తో మూవ్ అవుతుంది. బోట్ మూవింగ్ along the direction of water. వాటర్తో బోట్ మూవ్ అవుతుంది. ఇది ఫస్ట్ కేసు. సో ఇదేంటి? ఇప్పుడు ఏంటి? VBW. బోత్ along the వాటర్ అంటే VBW కదా. సో ఇక్కడ ఏమొస్తుంది? VB మైనస్ VW. అవునా? తర్వాత ఒకవేళ మనకి దీని నుంచి మనకి ఒకవేళ VB కావాలంటే మనం దాన్ని మార్చుకొని చేసేయడమే. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో అడిగే క్వశ్చన్స్ ఏంటి? టైం టేకన్ అడుగుతాడు. సో టైం టేకన్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై వెలాసిటీ కదా. సో డిస్టెన్స్ బై వెలాసిటీ. సో D బై వెలాసిటీ అయినప్పుడు ఏం వేసుకుంటాము? ఇది వేసుకుంటాం. సో ఇదొకటి. ఇక్కడ VBW ప్లస్ VW. ఇది ఎప్పుడు అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వాటర్, అంటే బోట్ అనేది వాటర్తో పాటు వెళ్తుంది. ఇలా వాటర్ ఇలా ఫ్లో అవుతుంటే బోట్ కూడా ఇలాగే ఫ్లో అవుతుంది. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో నెక్స్ట్ సెకండ్ కేస్ 2. సో కేస్ 2 ఏంటంటే వాటర్ బోట్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అంటే వాటర్ ఇలా మూవ్ అవుతుంటే బోట్ ఇలా మూవ్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఈ వెలాసిటీ ఆఫ్ బోట్ అనేది మైనస్ వస్తుంది కదా, నెగిటివ్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మామూలుగా VBW ఈజ్ ఈక్వల్ టు VB
మైనస్ VW అవునా? సో దీని నుంచి వెలాసిటీ ఆఫ్ బోట్ అంటే ఏంటి? ఇది చేస్తాం కదా, VBW ప్లస్ VW. కానీ మనకి ఏం తెలుసు, బోట్ రివర్స్ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి మైనస్ VBW ఈజ్ ఈక్వల్ టు, ఈ మైనస్ ఎందుకు, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి, ఈజ్ ఈక్వల్ టు VBW మైనస్ VW. ఓకే, ఇది ఒక కేసు. సో ఇప్పుడు టైం టేకన్ ఏమవుతుంది, టైం టేకన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. వెలాసిటీ ఏంటి, S బై VBW మైనస్ VW. ఇదొకటి. వాడు అడిగిన క్వశ్చన్లో ఏంటి, అలాంగ్ ద డైరెక్షన్, ఆపోజిట్ టు ద డైరెక్షన్, అది చూసుకొని దాన్ని బట్టి టైం క్యాలిక్యులేట్ చేయడమే, అంతే. నెక్స్ట్ ఇప్పుడు కేస్ 3. ఇది కేస్ 3 వచ్చేసరికి కేస్ 3. సో కేస్ 3లో నేను డయాగ్రామ్ చెప్తాను. యాజ్ ఇట్ ఈస్ ఆ డయాగ్రామ్ వచ్చిందంటే మనకి ఎలాగన్నా ఏమంటారు, కేస్ అమ్మన్నా మనం చేసేయచ్చు. సో డయాగ్రామ్ చూడండి. సో ఇది డి, ఇది డి. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్, ఇది ఏ, ఇది ఒక పాయింట్, ఇది బి, ఇక్కడ ఒక పాయింట్, ఇది సి. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ వాటర్ ఎప్పుడు ఈ డైరెక్షన్లో ఉంటుంది, అది ఓకే. ఇప్పుడు ఉందా, ఇది ఇప్పుడు వెర్టికల్ డైరెక్షన్లో ఏదైతే ఉంది, ఇది ఏంటి, సారీ చెప్పలేదు కదా, టు ట్రావెల్ షార్టెస్ట్ పాత్ అయినప్పుడు ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. షార్టెస్ట్ టైం రెండు ఉంటాయి కదా, సో కన్ఫ్యూజ్ లేకుండా షార్టెస్ట్ పాత్ అయినప్పుడు ఈ డయాగ్రామ్. సో 3 పాయింట్స్ ఉన్నాయా. ఇప్పుడు ఇదేంటంటే, ఇది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. నెక్స్ట్ ఇది వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. ఇది ఒక్క డయాగ్రామ్ చూసుకుంటే చాలు, ఇది ఒక్క డయాగ్రామ్, ఓన్లీ ఈ డయాగ్రామ్ ఒక్కటి నేర్చుకుంటే దేనికి వస్తుంది, షార్టెస్ట్ పాత్కి వస్తుంది. సో దీని నుంచి మనం ట్యాన్ థీటా కనిపెట్టేయచ్చు. ఇక్కడ రాసానా, సో ట్యాన్ థీటా, సో ట్యాన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. సో ఆపోజిట్ ఏంటి, VW, సారీ ఇక్కడ యాంగిల్, ఇది యాంగిల్ థీటా. సో ఆపోజిట్ సైడ్ ఏంటి, VW బై వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇది ట్యాన్ థీటా. మాకు ట్యాన్ థీటా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ట్యాన్ థీటా చేస్తాం కదా, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే, టైం టేకెన్ టు ట్రావెల్ ఫ్రమ్ A to B. అంటే చూడు ఇక్కడ నుంచి ఇలా A to B, ఇది ఈ డైరెక్షన్ వెళ్ళడానికి కావాల్సిన టైం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఏం తెలుసు, టైం అంటే డిస్టెన్స్ బై వెలాసిటీ అని తెలుసు. సో డిస్టెన్స్ ఏంటి, ఇది డిస్టెన్స్ అవునా, ఇది డిస్టెన్స్ ఏంటి, డిస్టెన్స్ AB. సో AB. నెక్స్ట్ వెలాసిటీ అంటే AB అంటే ఈ వెలాసిటీ అంటే ఏంటి, VBG. సో VBG చూసారా, డయాగ్రామ్ వస్తే ఇంకొచ్చేసినట్టే. ఇది టైము, ఇది టైం ఫార్మ్, ఇది టైంకి టైం టేకన్కి ఇది ఫార్ములా. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, నోట్ ఏంటంటే, మన టైం ఎప్పుడైతే టైం టేకన్ తీసుకుంటామో, టైం టేకన్ ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తామో, ఎప్పుడు కూడా వెర్టికల్ డైరెక్షన్లో ఉన్నది మాత్రమే చూసుకోవాలి. వెర్టికల్ డైరెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఇది టైం ఇప్పుడు చూసుకున్న వెర్టికల్ డైరెక్షన్ అంటే, ఇక్కడ టైం, ఇప్పుడు దీనికి టైం క్యాలిక్యులేట్ చేస్తామా, అప్పుడు ఏం తీసుకున్నాం మనం, దీన్నే కదా ఏబీని తీసుకున్నాం, అంటే ఇది దీన్ని తీసుకున్నాం. సో ఎప్పుడైతే టైం క్యారీ ఎప్పుడు కూడా వెర్టికల్ డైరెక్షన్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకు, నెక్స్ట్ తర్వాత ఇంకొక నోట్ పాయింట్ ఏంటంటే, యాంగిల్ విత్ ద బోట్ షుడ్ స్టార్ట్, అదే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ పాయింట్కి రీచ్ అవ్వాలనుకోండి, విత్ ఫ్లో ఆఫ్ రివర్ ఒకటి, విత్ వెర్టికల్ ఒకటే ఉంటుంది. ఏంటి, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ పాయింట్కి రీచ్ అవ్వాలంటే, బోట్ ఇక్కడ ఉందా, ఇది ఆపోజిట్ పాయింట్కి రీచ్ అవ్వాలంటే ఏంటి,
దానికి విత్ ఫ్లో ఆఫ్ రివర్ అనుకోండి, మన క్వశ్చన్లో ఇస్తాడు విత్ ఫ్లో ఆఫ్ రివరా, విత్ ఫ్లో ఆఫ్ రివర్ అని కనిపిస్తే విత్ ఫ్లో ఆఫ్ రివర్ అని కనిపిస్తే 90 యాడ్ చేయాలి టీటాకి. 90 డిగ్రీస్ ప్లస్ టీటా, మనకు ఒక టీటా యాంగిల్ వస్తుంది, దానికి 90 డిగ్రీస్ యాడ్ చేయాలి. తర్వాత లేకపోతే విత్ ఓన్లీ వెర్టికల్ అని ఇచ్చాడు అనుకోండి, విత్ వెర్టికల్ అని ఇస్తే ఓన్లీ జస్ట్ టీటా. ఎప్పుడు ఫ్లో ఆఫ్ రివర్ అంటే 90 ప్లస్ టీటా, అవునా, ఫ్లో ఆఫ్ రివర్ అయినప్పుడు. విత్ వెర్టికల్ అంటే టీటా ఒక్కటే, ఫ్లో ఆఫ్ రివర్ అయినప్పుడు. నెక్స్ట్ షార్టెస్ట్ టైం. సో ఇప్పుడు కేస్ 4. సో కేస్ 4 అంటే ఇందాక షార్టెస్ట్ పాత్ చూసాం కదా, ఇప్పుడు షార్టెస్ట్ టైం. మనకి కాన్సెప్ట్ తెలిస్తే సమ్స్ అన్నీ ఈజీగా చేసుకోవచ్చు. కాన్సెప్ట్ తెలియకపోతే సమ్స్ ఏమీ అర్థం అంటే చేస్తాం కానీ ఎప్పుడు ఏ ఫామ్లో యూజ్ చేయాలో తెలియదు అంతే. సో షార్టెస్ట్ టైంకి డయాగ్రామ్, ఇది కూడా డయాగ్రామ్ చూసుకుంటూ వచ్చేస్తుంది చూడండి. దానికి దీనికి డిఫరెన్స్, ఇది డి. సో దీనికి 3 పాయింట్స్, ఏ పాయింట్, బి పాయింట్, ఇక్కడ సి పాయింట్. ఇలా ఉంది. ఇదేం కాదు, ఇందాక వెర్టికల్ ఏంటి, ఇందాక వెర్టికల్ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇప్పుడు వెర్టికల్ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ అనమాట వెర్టికల్. నెక్స్ట్ ఇది, తర్వాత ఇక్కడ ఇది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. సో ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ అదొక్కటే. ఇందాకేమో వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ బోట్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ అంతే. సో ఇప్పుడు ఇంత కదా, దీని నుంచి మనం ఫార్ములాస్ చేసేయచ్చు. సైన్ టీటా అంటే సైన్ టీటాకి వెలాసిటీ ఆఫ్ ఏంటి ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అలా తెలుసు కదా. ఆ ఫార్ములా నుంచి మనం రాసేసుకొని చేసేయడం. టైం టేకన్కి కూడా అంతే, టైం టేకన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై, చెప్పాను కదా ఎప్పుడు కూడా టైం టేకన్ వెర్టికల్ డైరెక్షన్, ఎప్పుడు వెర్టికల్ డైరెక్షన్ చూసుకోవాలి కాబట్టి డి బై విబిడబ్ల్యూ అంతే. ఇదొక ఫార్ములా. అన్నీ ఒకసారి ఫార్ములాస్ రాసేసుకుంటే ఈజీ. నెక్స్ట్ ఇంకొక చిన్నది డ్రిఫ్ట్ని మనం ఎక్స్తో డినోట్ చేస్తాం. సో డ్రిఫ్ట్ అంటే ఏం కాదు, జస్ట్ హారిజాంటల్ డిస్టెన్స్ అనమాట. హారిజాంటల్ డిస్టెన్స్, బోట్ ట్రావెల్ చేసే హారిజాంటల్ డిస్టెన్స్ని డ్రిఫ్ట్ అంటాం. హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బోట్. ఓకే, తర్వాత దీంట్లో ఏంటి ఫార్ములా, వెలాసిటీ ఇంటూ టైం తెలుసు కదా మనకి. సో వెలాసిటీ అయినప్పుడు వెలాసిటీ ఆఫ్ వాటర్ ఇంటూ టైంకి మనం ఏం వేసుకుంటాం, మన క్వశ్చన్లు అడిగిందా దాన్ని బట్టి. షార్టెస్ట్ టైం అయితే షార్టెస్ట్ టైం, షార్టెస్ట్ పాత్ అయితే షార్టెస్ట్ పాత్. సో ఇదన్నమాట కాన్సెప్ట్. ఒక్కసారి మీరు కాన్సెప్ట్ మొత్తం అంతా చదివిన తర్వాత ఒక్కసారి వీడియో చూడండి, కొంచెం ఈజీ, ఇంకా బ్రెయిన్లోకి ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ ఆల్సో అన్నీ రీకాల్ అయినట్టు కూడా ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో లైక్ వ్యూస్ వస్తే నాకు చేయాలనిపిస్తుంది. సో వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.